హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ముక్తి అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో జైల్లో ఉన్నటువంటి 286వ ఖైదీ 15 సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదలవుతూ ఉండటంతో అతని వస్తువులు ఆ జైలర్ అతనికి ఇస్తాడు. అక్కడికి వచ్చిన అతను అతని వస్తువుల్లో ఉన్నటువంటి గడియారాన్ని చూసి బాధపడుతూ ఆ వస్తువుల్ని తీసుకుని వెళ్తూ ఉండగా ఆ జైలర్ ఈ 15 సంవత్సరాలు ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదని, కనీసం చివరిగా వెళ్లేటప్పుడైనా ఒక మాట మాట్లాడమని చెప్పడంతో అప్పుడు మన కథలో హీరో ఆ జైలర్ కు వెళ్ళొస్తా అని చెప్పి తన ఊరికి ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అలా వెళ్తూ ఉన్నటువంటి హీరోకి తన గతం గుర్తుకు వస్తుంది. సరిగ్గా 15 సంవత్సరాల ముందు మన కథలో హీరో కుస్తీ పోటీల్లో తన ఊర్లోనే విజేతగా ఉంటాడు. అలా విజేతగా ఉన్నటువంటి మన హీరోని ఓడించడానికి ఎవరి వల్ల కాదు, ఆ పోటీలో హీరో ఓడించినటువంటి విలన్ హీరోని ఎలాగైనా దెబ్బ కొట్టాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి హీరోకి బహుమతి అందించడానికి ఆ ఊరి సర్పంచ్ యొక్క కూతురు కూడా వెళ్తూ ఉంటుంది. ఆ విషయాన్ని చూసినటువంటి విలన్ హీరోకి హీరోయిన్ కి మధ్య ఏదో ప్రేమాయణం జరుగుతుంది అనే అనుమానంతో అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతాడు. తర్వాత హీరో తన ఊరి సర్పంచ్ దగ్గర బహుమతి తీసుకుని పక్కనే ఉన్నటువంటి తన కూతురికి లైన్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు కథ ప్రెసెంట్ లోకి వస్తుంది. కింద పడిపోయిన గడియారాన్ని చేతిలోకి తీసుకున్నటువంటి హీరో ఆ గడియారాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ కథ పాస్ట్ లోకి వెళ్తుంది. ఆ పోటీ తర్వాత హీరో హీరోయిన్ కి గిఫ్ట్ గా ఆ గడియారాన్ని ఇస్తాడు. ఆ గిఫ్ట్ చూసి షాక్ అయినటువంటి హీరోయిన్ తాను ప్రేమించే అమ్మాయికి ఎవరైనా ఒక గడియారాన్ని గిఫ్ట్ గా ఇస్తారా అని హీరోని అడుగుతుంది. అందుకు హీరో ఆ గడియారం తాను తన ఇంటికి రాకముందే తనను నిద్ర మేల్కొనేలా చేస్తుందని, తరువాత వారిద్దరూ ఊర్లో ఎవరూ మేల్కోకముందే ఏకాంతంగా కలుసుకోవచ్చని చెప్పి హీరోయిన్ ని దగ్గరకు తీసుకుంటాడు. అప్పుడు హీరో యొక్క గుండె వేగం పెరుగుతూ ఉండడం గమనించినటువంటి హీరోయిన్ తనకి ఇదే మొదటిసారని, అందువల్ల కుస్తీ పోటీలో గెలిచినంత ఈజీగా ఈ పడక పోటీలో గెలవడం తన వల్ల కాదని తనతో రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటుంది. అందుకు హీరో తాను మొదటిసారిగా కుస్తీ పోటీలో దిగినప్పుడు తనను ఎవరూ ఓడించలేదని, అలానే ఇప్పుడు కూడా ఈ పడక పోటీలో తాను ఓడిపోయే ప్రసక్తే లేదని, హీరోయిన్ 5 నిమిషాలకి అలారం ని ఆన్ చేస్తే హీరో కాన్ఫిడెంట్ గా ఆ గడియారాన్ని 1 అవర్ కి ఆన్ చేస్తాడు. తర్వాత హీరో రొమాంటిక్ గా మాట్లాడుతూ హీరోయిన్ ని దగ్గరకు తీసుకోగా హీరోయిన్ హీరోకి తన కష్టకాలంలో ఎప్పుడు తనతో పాటే ఉంటా అని ప్రామిస్ చేస్తుంది. హీరో కూడా హీరోయిన్ కి అదే ప్రామిస్ చేస్తూ తనతో దగ్గర అవ్వడానికి ట్రై చేస్తాడు. ఇలా వీరిద్దరూ ఒక్కటయ్యే సమయానికి హీరో ఇంతకు ముందు ఓడించినటువంటి విలన్ తన ఊరి వారితో వచ్చి తమ విలేజ్ అమ్మాయిని పక్క ఊరైనటువంటి తాను ప్రేమించడం ఆ ఊరి వారికి నచ్చలేదని, అందుకే హీరోయిన్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉన్నా అని హీరోని బాగా కొట్టి అక్కడి నుంచి హీరోయిన్ ని బలవంతంగా తీసుకుని వెళ్తాడు. ఆ ప్రయత్నంలో హీరో తనపై అటాక్ చేసే వారిని అందరినీ తన కుస్తీ టాలెంట్ ఉపయోగించి చావగొడుతూ ఉంటాడు. కానీ తలకు దెబ్బ తగలడంతో హీరో స్పృహ లేకుండా కింద పడిపోతాడు. తర్వాత హీరోకి తమ విలేజ్ లోకి వెళ్లి 6గురిపై హత్యా ప్రయత్నం చేసినందుకు 15 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు కథ ప్రెసెంట్ లోకి వస్తుంది. హీరో తన ఊరికి వచ్చి కాఫీ తాగుతూ ఉండగా తనకు ఎదురుగా కుస్తీ పోటీలు జరుగుతూ ఉన్నట్టు కనిపించడంతో అక్కడికి వెళ్లి కుస్తీ తనకు ఎంతో ఇష్టమైనటువంటి కుస్తీ పోటీని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ పోటీలు ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది తాను ఓడించినటువంటి విలన్ అని అర్థం చేసుకుని తననే షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. అంతలోనే విలన్ కి భారీగా వచ్చినటువంటి తాను ప్రేమించిన అమ్మాయిని చూసి షాక్ లో ఉండిపోతాడు. ఇంతకు ముందు హీరో పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు పోలీసులు హీరోయిన్ తనను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుందని చెప్పిన హీరో వారి మాటలు నమ్మి ఉన్నాడు. కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగా హీరోయిన్ విలన్ తో కలిసి నవ్వుతూ సరదాగా ఉండటం చూసి తట్టుకోలేకపోయినటువంటి హీరో బాధపడుతూ ఉంటాడు. అంతలోనే హీరోయిన్ తన భర్తతో కలిసి తన 12 ఏళ్ల కొడుకుతో అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అది చూసినటువంటి హీరో హీరోయిన్ తో మాట్లాడడానికి ట్రై చేసినప్పటికీ హీరోయిన్ హీరోని చూసి కూడా గుర్తుపట్టనట్టు సైలెంట్ గా పక్క నుంచి వెళ్లిపోతుంది. దాంతో హీరోకి ఏం చేయాలో అర్థం కాక హీరోయిన్ ని అదే పనిగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అటువైపుగా వెళ్తూ ఉన్నటువంటి హీరో చిన్నప్పటి స్నేహితుడు హీరోను గుర్తుపట్టి జైలు నుంచి ఎప్పుడు విడుదలయ్యావని తనతో మాట్లాడి హీరో ప్రేమించినటువంటి హీరోయిన్ విలన్ ని పెళ్లి చేసుకుందన్న విషయం హీరోకి తెలిసి బాధపడుతూ ఉన్నాడని అర్థం చేసుకుని తన ఫ్రెండ్ హీరోని కూల్ చేయడానికి బారుకు తీసుకుని వెళ్తాడు. అలా బారులో హీరో ఫ్రెండ్ తాను జైలుకు వెళ్లిపోయి
వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ని విలన్ పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు వారి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారని, కానీ తాను మాత్రం ఇంకా వారినే తలుచుకుంటూ బాధపడుతూ ఉండటం వల్ల ప్రయోజనం లేదని, తాను ఇన్ని సంవత్సరాలుగా పడిన బాధను మర్చిపోవడానికి తనను ఒక ప్లేస్ కు తీసుకుని వెళ్తానని హీరో ఫ్రెండ్ హీరోని ఒక వేశ్య గృహానికి తీసుకుని వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హీరోయిన్ నే తలుచుకుంటూ అక్కడ మందు తాగుతూ ఉంటాడు. అలా మద్యం బాగా తాగినటువంటి హీరోని హీరో ఫ్రెండ్ ఒక వేశ్య రూమ్ లోకి పంపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తన రూమ్ లోకి వచ్చినటువంటి హీరోని ఆ రూమ్ లో ఉన్న వేశ్య చూసి తన సమస్య గురించి అడుగుతుంది. అందుకు హీరో సైలెంట్ గా ఉంటాడు. ఆ వేశ్య హీరో ఉన్న పరిస్థితిని చూసి తాను బిజినెస్ లో నష్టపోయాడా అని తను ఓదార్చడానికి చూస్తుంది. కానీ హీరో తను బిజినెస్ లో నష్టపోలేదని చెబుతాడు. తర్వాత ఆ వేశ్య తన భార్య తనను వదిలేసి వెళ్ళిపోయిందా అని అడుగుతాడు. అప్పుడు హీరో తన సమస్య అది కూడా కాదని అంటాడు. దాంతో ఆ వేశ్య హీరో దగ్గరకు వెళ్లి తనను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించగా హీరో కోపంగా ఆ వేశ్యను పక్కకు తోసేస్తాడు. అప్పుడు ఆ వేశ్య ఇంత బలంగా ఉన్న తన ప్రతాపాన్ని తనపై కాకుండా తనతో పాటు బెడ్ పై 5 నిమిషాలు కూడా తన బలాన్ని ప్రదర్శించలేవని హీరోతో అంటుంది. ఆ మాటలకు హీరోకి హీరోయిన్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆ వేశ్యను హీరోయిన్ అనుకుని తనను ఎందుకు వదిలేసి వెళ్లిపోయావని హీరోని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వేశ్యకి హీరో లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల బాధపడుతూ ఉన్నాడని అర్థం చేసుకుని ఆ బాధ నుంచి బయటకు రావడానికి తనకు కొంత సమయం పడుతుందని, కానీ అంతవరకు తనలో ఉన్న బాధ తనను ఒంటరిని చేసి తననే తినేస్తుందని, అందుకే ఆ బాధ నుంచి తనను తప్పించడానికి తాను సహాయం చేస్తానని చెప్పి తనని కూడా తాను ప్రేమించిన వ్యక్తి ఆ వేశ్య గృహానికి అమ్మేసి వెళ్లిపోయిన తర్వాత తనలాగా బాధపడుతూ వస్తూ ఉన్న వారిని తాను బాధను దిగమింగుకుంటూ వారి బాధను నయం చేస్తూ ఉన్నానని హీరోని దగ్గరకు తీసుకుంటుంది. అలా ఆ వేశ్య హీరోని దగ్గరకు తీసుకుని బెడ్ పై తనతో గంటకు పైగా హీరో యొక్క ప్రతాపాన్ని, తను 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి కోపాన్ని, బాధని, అలానే తాపాన్ని తగ్గిస్తుంది. అలా చివరికి హీరోకి మెలకువ రావడంతో ఆ వేశ్య దగ్గరే ఆ అలారం ని పెట్టి హీరో అక్కడి నుంచి బయలుదేరి తనలో ఉన్నటువంటి బాధని, కోపాన్ని తగ్గించినందుకు ఆ వేశ్యకు థ్యాంక్స్ చెప్పి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తరువాత వేశ్య ఇలా ప్రేమలో మోసపోయినటువంటి మగాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకోవడానికి, ఆ బాధను తప్పించడానికి తనలాంటి వేశ్యలు కారణమవుతారని చెబుతూ ఉండటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.